రాళ్ళు పెరుగుతాయా? ప్రకృతిలో ఒక రాయి ప్రతి సంవత్సరం 6 నుంచి 8 అంగుళాలు పెరుగుతుంటే మీరు నమ్ముతారా? భారతదేశంలోని ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న ఒక శివలింగం శాస్త్రవేత్తలకే అర్థం కాని రహస్యంగా మారింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో మారోడా గ్రామం దగ్గర దట్టమైన అడవుల మధ్య భూతేశ్వర్ మహాదేవ్ అనే ఈ సహజ శివలింగం ఉంది. ఇది ప్రకృతి సృష్టించిన ప్రపంచంలోని అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని పరిమాణం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందని స్థానికులు చెప్తారు. మహాశివరాత్రి సమయంలో అధికారులు దీన్ని కొలుస్తారని చెప్తారు. కొన్ని అంచనాల ప్రకారం ఇది ప్రతి సంవత్సరం సుమారు 6 నుంచి 8 అంగుళాలు పెరుగుతుందని నమ్మకం. ప్రస్తుతం నేల పైభాగంలో ఈ శివలింగం దాదాపు 18 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో కనిపిస్తోంది. ఇది ఒకే రాతితో ఏర్పడిన సహజ నిర్మాణంగా భావిస్తారు. శతాబ్దాల క్రితం ఒక జమీందార్ తన పొలంలో వింత శబ్దాలు విన్నాడట. ఎద్దు అరుపు, సింహం గర్జన లాంటి శబ్దాలు. గ్రామస్తులతో కలిసి వెతికినా ఎలాంటి జంతువులు కనిపించలేదు. ఆ శబ్దం ఒక చిన్న పుట్ట లాంటి దాని దగ్గర నుంచి వస్తున్నట్లు అనిపించింది. ప్రజలు దాన్ని దైవ సంకేతంగా భావించి పూజించడం ప్రారంభించారు. అప్పుడు అది చాలా చిన్నదిగా ఉండేవి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అర్థం. దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు బూస్ట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకా ప్రయత్నిస్తాం. లెట్స్ కంటిన్యూ వీడియో. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ భారీగా మారింది. సాధారణంగా రాళ్ళు పెరగవు. అందుకే ఈ శివలింగం భూగర్భ శాస్త్రవేత్తలకు కూడా ఒక ఆశ్చర్యంగా మారింది. కొంతమంది ఇది భూమి లోపలి భౌగోళిక కదలికల వల్ల పైకి వస్తున్న రాతి నిర్మాణం కావచ్చని భావిస్తారు. మరికొందరు దీన్ని దైవ చమత్కారంగా చూస్తారు. దైవమా లేక ప్రకృతి మహిమ? నిజమేమిటో ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ శివలింగాన్ని కొందరు అర్ధనారీశ్వర రూపంగా కూడా భావిస్తారు. శివుడు మరియు పార్వతీదేవి ఏకత్వానికి చిహ్నంగా. మహాశివరాత్రి మరియు సావన్ నెలల్లో వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. భక్తుల నమ్మకం ఏమిటంటే ఇక్కడ ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలున్నాయి, కానీ ప్రతి సంవత్సరం పెరుగుతున్న శివలింగం మాత్రం అరుదైనది. ఇది ప్రకృతి రహస్యమా, భూమి అద్భుతమా, లేక భగవంతుడి చిహ్నమా? జవాబు ఇంకా మిస్టరీగానే ఉంది. ఇలాంటి అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్.